బీఆర్ఎస్ పార్టీని గెలిపించామని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు హిందువుల విషయానికి వచ్చే కులపరంగా పంచాయతీ పెట్టే మాట చాలా మాట్లాడారు. సరే అందులో వాళ్ళు హిందువులే కానట్టు ఓన్లీ బీజేపీలో హిందువులు ఉంటారన్నట్టు బీజేపీలో హిందువుల దిక్కు మాట్లాడుతూ వాళ్ళు ఏమైనా మైనార్టీస్ పదాలు గారని మాట్లాడుకొచ్చారు. ఇంకోటి వెనకబడ్డ జాతుల గురించి బీఆర్ఎస్ ఆయన మాట్లాడుతుండు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా? వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా? సీఎంగా పనిచేసింది ఎవరు? బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా? దళితున్నే తొలి ముఖ్యమంత్రిని ప్రకటించి దగా చేసింది ఎవరు? ఉప ముఖ్యమంత్రి దళితుడిని ఏ కారణం చూపించకుండా భర్తలు చేసింది ఎవరు? దళితులు ఘోరంగా అవమానించింది ఎవరు? మరి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మేమెన్నడూ చేసినా చెప్పుకోం. మీ సామాజిక సమత బీజేపీ ఎంత అద్భుతంగా చేస్తూ ఇప్పుడు సందర్భం వచ్చిగా చెప్తున్నా. 3 రాష్ట్రపతులు చేసినాం, 2 ప్రధానమంత్రులు చేసినాం బీజేపీ. ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతి, రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి, ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్, నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్. ఒక ముస్లిం, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఓసీ, ఒక బీసీ, అన్ని వర్గాలకు సబ్కా సాత్ బీజేపీ విధానం. మీ దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ మీకు ఒక ఓసీఐ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓసీ నాయక్, ముఖ్యమంత్రి ఓసీ నాయక్. మంత్రివర్గంలో 18 మంది మంత్రులు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంత శాతం ఇచ్చి నువ్వు ఛాలెంజ్ చేయాలని చెప్పాలని డైలాగులు చెప్పి హిందువుల పొలిటికల్ కాదు. నీ పార్టీ ఏం ఆచరించింది? నువ్వు గాడిద గుడ్డు ఆచరించింది కూడా చెప్పేది మాత్రం చాలా చెప్తావు. అది తప్పు చెప్తున్నాం. మేము ఆచరించాం. ఏదో మేము చెప్పుకోవాలి. బీసీ ప్రయాణం చేసిన బీసీ ప్రయాణం ఉన్నాడు నరేంద్ర మోడీ, అద్భుతంగా చేస్తున్నాడు. ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ. అది క్యాస్ట్ కులం మతం చూడం. ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతి పదవికి వన్నెనిచ్చిండు. మహోన్నతమైన వ్యక్తి. 2వ ప్రజలు చేద్దామని కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు. మేము ఏ చూడకుండా సబ్కా సాత్ మీ ఏ ఒక్క పథకంలో భేదం లేదు. కానీ వాళ్ళు చేసిన కాంగ్రెస్ చేసిన బీఆర్ఎస్ సపోర్ట్ ఎంత ఓట్ల కోసమే. కరెక్టే గారు. కానీ ఇప్పుడు ఏదైతే మీరు ముస్లిం బీసీలను చేర్చారు 42% కాబట్టి దానికి మాకు అభ్యంతరం ఉందని చెప్తున్నా. దానికన్నా పేద ముస్లిం బీసీలు వాళ్ళు ఎప్పటి నుంచో కూడా బీసీల కిందే ఉంటున్నారు. ఇప్పుడు ఆ సాకు చూపించి మొత్తానికే బీసీ బిల్లు ఆపుతున్నారు అనేది కదా. ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు చెప్పినా మళ్ళొక్కసారి చెప్తున్నా. రిజర్వేషన్లు వచ్చింది పేదరికం కారణంగా కాదు. వేల సంవత్సరాల వివక్షకు గురైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు వేల సంవత్సరాలు వివక్షకు గురైన. ఎస్సీలు ఎస్టీలు ఎక్కువైరు, ఎంబీసీలు ఎక్కువైరు, మిగతా అందరూ వివక్షకు గురైన. ముస్లింలు ఎక్కడ వివక్షకు గురి కాలే. 700 సంవత్సరాలు ముస్లిం పాలనలో విశేష ఆదరణకు ముస్లిం గురైరు. ముస్లింలు ఎంకరేజ్ చేశారు. నిజాం కాలంలో 10% లోపల ముస్లిం 90% ఉద్యోగాలు. పర్టికులర్ టాప్ లెవెల్ 99% ముస్లింలే. బ్రిటిష్ పాలనలో ఎస్సీ క్రిస్టియన్లకు విశేష ఆదరణ. కాబట్టి వివక్షకు గురిగానే ముస్లింలకు క్రైస్తవులకు మతపరమైన ఆల్రెడీ దేశాన్ని మతపరంగా ముక్కలు చేస్తారు. మతపరంగా ముక్కలు చేసి ముస్లింల దేశం అని చెప్పి నేను ఎదుగురు హిందూ దేశం అని ఉండే మన దేశం పట్టం పేరు. నేను 5వ తరగతి పుస్తకంలో హిందూ దేశం అని ఉండే మన ఇండియా నాకు. దాన్ని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మార్చేసారు. మైనార్టీ స్పెషల్ రైట్, మైనార్టీ కమిషన్, వక్ఫ్ బోర్డు, పర్సనల్ లా బోర్డు, మైనార్టీ వేరే, హిందువులు వేరే. హిందువులు ఇద్దరు ఒక్కరికనే చేసుకోవచ్చు. ముస్లింలు ఎంతమంది 4 చేసుకోవచ్చు ఒకేసారి. మళ్ళీ విలాసం జన్మ చేసుకోవచ్చు. ఇదా సెక్యులరిజం. ఫ్యామిలీ ప్లానింగ్ అని పెట్టి దేశంలో అన్ని భాషల్లో 2 పిల్లలు చాలని పెట్టారు ఎక్సెప్ట్ ఉర్దూ. అసలు చేయాల్సిందే లేకుండా రాసుకోండి. గ్రామ రిజర్వేషన్ల టాపిక్ తీసుకొచ్చింది, మనశాస్త్రం గురించి మాట్లాడింది మీరు. కాంగ్రెస్ మాట్లాడితే బీఆర్ఎస్ కాంపిటీషన్ లేదు. ఓన్లీ బీజేపీ మాట్లాడితే 2 కాంపిటీషన్. ఎప్పుడైనా ఒకటే. ఆయన మాట్లాడుతూ కాంపిటీషన్ చెప్పలేదు. రాముడు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? గుహుడు. రాముడి గురువు ఎవరు? వశిష్ఠుడు. వశిష్ఠుడు భార్య అరుణితముడు. అరుణిత తెచ్చే పెళ్ళప్పుడు చూస్తాం ఒక హరిజన స్త్రీ. ఎక్కడ లేదు కుల వివక్ష. మధ్యకాలం తర్వాత వచ్చింది. మధ్యకాలం తర్వాత మొదట లేదు, తర్వాత వచ్చింది ఈ కుల వివక్ష. అది మంచిగా చెప్తున్నాం. మేము హిందూ ఐక్యత అనేది ఈ కుల వివక్ష పోగొట్టాలి. మన భారతదేశం హిందూ దేశం పెట్టాలని మూడుతో మాట్లాడు. ఎందుకు ఇదంతా పంచాలి మేడం?
అది ఎవరు అప్పీల్ చేయలేదు. ఎందుకు ఇది? సరే, అది అదే కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్ లోనా మనిషి బతకాలి. ఆల్రెడీ వాళ్ళ తెలంగాణలోకి అధికారానికి వస్తే హైదరాబాద్ నే పేరు మారుస్తాం, భాగ్యనగరం చేస్తామని చెప్పారు కదా. వేరు కాదు మాట్లాడుతుంది. కూడు గుడ్డ గూడు కాదు. మేడం కేంద్రంలో ఇచ్చే అదే కదా. కూడు గుడ్డ గూడు కావాలి. వీళ్ళు ఎంత తెలియజేస్తారంటే బతుకమ్మ చీరలు వీళ్ళు ఇచ్చారు. అవును. బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయం ఇవ్వాలి TRS వాళ్ళు ఇచ్చారు. ఇవ్వాలి. దాన్ని తీసేసారు. అవును. బతుకమ్మ చీరలు ఇస్తే ముస్లింలు రావు. అదే మన ఇండియా చీరలు ఇస్తే ముస్లింలు ఇవ్వచ్చు. రంజాన్ గిఫ్ట్ ముస్లింలకి ఇవ్వచ్చు. ఇండియా చీరలు కూడా ముస్లింలకి మంచిదే కదా. రంజాన్ గిఫ్ట్ ఇందులో రావు. అందరికీ పోతుంది. రంజాన్ గిఫ్ట్ ఇందులో రావు. హిందూ ప్రజలు ఇవ్వాలి. రైట్, రైట్. హిందూ ప్రజలు ఏమి కావాలి. హిందూ ప్రజలు హిందూ పండుగ చీరను ముస్లింలకే ఈ రంగు మార్చిలు ఇది చాలా ఇది ఎంత దగా అంటే వాళ్ళకి అసలు చీరలు ఇచ్చే కాన్సెప్టే లేదు. ఆ, మరి మీకుంది. పంచనామా ఏమన్నా? మీకుంది. మీకున్న రాజకీయ కోణం ఏంటంటే ఏంటంటే రంజాన్ ఇవ్వాలి. ముస్లిం కూడా ఇవ్వాలి. బీజేపీ నాయకులు అంతా మొగలు కదా. పంచని మొగలు. రామరెడ్డి గారు అనేది ఏంటి, ఇప్పుడు క్రిస్టియన్ కానుకలు ఉంటాయి, ఓన్లీ క్రిస్టియన్లకే పోతాయి. రంజాన్ తోఫాలు ఉంటాయి, ఓన్లీ ముస్లింలకే పోతాయి. కానీ హిందువులకు మాత్రం అవే పోవు. కానీ హిందువులకు చీరలు మాత్రం మీరు అనుకుంటున్నారు అనేది. ఏమున్నాయంటే పండుగల టైంలో టికెట్ ఒక 50% ఎక్స్ట్రా బస్ ఫేర్ పెంచడం. పండుగలప్పుడు హిందువులే దసరా సంక్రాంతికి దసరా అప్పుడు బస్ ఫేర్ 150%. హిందువులను దోపిడీ చేయాలి, ముస్లింలను గుడి ఏం చేయాలి. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలది. వాళ్ళ హజ్ యాత్రలకి పైసలు ఇస్తారు. హజరాతులు పైసలు ఇస్తారు. హజ్ యాత్రలకి ఏమో ఇది రాజకీయాలు. సో ఇది మత రాజకీయాలు. ఇవి మత రాజకీయాలు. Right. ఇంకొక లాస్ట్ ఏంటంటే మొన్న జూబ్లీ చెప్పిన టైంలో సీతక్క యుద్ధం కదంటే త్వరలో మహాలక్ష్మి పథకం, త్వరలో పెన్షన్ పెంచుతాం. పోలింగ్ గెలిచినంటే ఈయన ఏమన్నాడు, జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ చేసిన అప్పులతో ఇవ్వలేమన్నాడు. పోలింగ్ ముందు ఎంత త్వరలో అని ఎంత ఆశ పెట్టారంటే 3 రోజుల పోలింగ్ ముందనగా ప్రజలను దగా చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అంటే గ్రామాల్లో ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్. రామ్ గోపాల్ గారు ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఆ, గ్రామం దగ్గర నుంచి దేశాలకి. ఇప్పుడు మతం మీద చర్చ పెడితే ఆయన దేశం మొత్తం పోతుంది. మేము కూడా మాట్లాడితే పురాణాలు మనశాస్త్రాల దాకా వెళ్ళాయి. సరే, అవన్నీ పక్కన పెడితే రైట్. రామ్ గోపాల్ గారు ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు అంటే, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ మీద ఇందాక నేను రాములు గారిని అడిగినట్టు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ఊళ్ళల్లో, గ్రామాల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించట్లేదు కాబట్టి ఎలక్షన్లకు వెళ్ళడానికి భయపడుతున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్లకు వెళ్తున్నారు కాబట్టి మొత్తం ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది అనేది. ఇప్పుడు ముందుగా విస్తగారు ఈ మతము కులాల ఏదైతే ఉందో ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ అని వీళ్ళు కాంగ్రెస్ నెత్తి మీద